రైట్. మొత్తానికైతే 2024-25కు సంబంధించిన బడ్జెట్ ని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి బడ్జెట్ కి సంబంధించి పార్లమెంట్ లో ఎలాంటి గందరగోళం లేకుండా సెషన్ అంతా కూడా చాలా క్లియర్ గా నడిచిందని చెప్పొచ్చు. నిర్మలా సీతారామన్ గంటకు పైగా ప్రసంగం చేశారు. దాంతో పాటు అనేక విషయాల్ని అంటే ఇటు రైతులకు కానీ, మహిళలకు కానీ, ఆరోగ్యానికి కానీ, అలాగే విద్యకు కానీ పెద్దపీట వేసినట్టు మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఈ బడ్జెట్ విషయంలో ముఖ్యంగా ట్యాక్స్లు పెరుగుతాయేమో అనుకున్న వాళ్ళకి ఊరట లభించింది. 7 లక్షల వరకు కూడా ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ లో ఎలాంటి మార్పులు లేవు. ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం గతంలో ఎలా లేదో ఈసారి కూడా అలా లేకుండానే ఉంది. అంతేకాదు దీనికి సంబంధించి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 3 రెట్లు పెరిగాయనే విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మునంతా కూడా దేశాభివృద్ధికి వినియోగిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నంతసేపు పార్లమెంట్ ఆవరణం మొత్తం కూడా క్లాప్స్ తో దద్దరిల్లింది అని చెప్పొచ్చు. ఇక మొత్తానికి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కి సంబంధించి ఆమోదం కూడా లభించింది. ఇందులో కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ ని 5 నుంచి 10 లక్షలకు చేశారు. ఇది ప్రతి ఒక్కరికి మనం చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాము. దేశంలో పౌరులకు ఇవ్వాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్య, ఉపాధి. ఈ మూడిటికి గనక పెద్దపీట వేయగలిగితే ఖచ్చితంగా దేశంలో అభివృద్ధికి ముందంజలు వేయడంలో ఉంటుంది. అలాంటి వాటికి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం కూడా ఉందని ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఆయుష్మాన్ భారత్ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ చెప్పడం అనేది మధ్యతరగతి పేద కుటుంబాలకు మాత్రం ఇది చాలా గుడ్ న్యూస్ గానే చెప్పాలి. దాంతోపాటు ఎఫ్డిఐ అంటే ఫస్ట్ డెవలప్మెంట్ ఇండియా. ఎఫ్డిఐ పెట్టుబడులు పెరిగాయని, విదేశీ పెట్టుబడులకు ఇది స్వర్ణయుగం అనే విషయాన్ని కూడా తెలియజేశారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్రాలకు తోడ్పాటు అందిస్తామనే విషయాన్ని చెప్పారు. చూసాం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి అనంటే శంకుస్థాపనలు చేయడమే కాదు, ఆ అందాలను ప్రపంచానికి తెలియజేయాలి అని అండమాన్ ద్వారా మనకు మోదీ అయితే చాలా క్లియర్ గా తెలియజేసిన విషయం కూడా గుర్తుంటుంది. సంస్కరణల అమలుకు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు 75,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇంకా ఈసారి పిల్లల ఆరోగ్యం కోసము ఇంద్రధనుస్సు అనే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు. స్పెషల్ గా బడ్జెట్ లో భారత్ నుంచి మధ్యప్రాచ్యం మీదుగా యూరప్ కు ప్రత్యేక కారిడార్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మౌలిక వస్తువుల రంగానికి 11.11 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టుగా కూడా చెప్పారు. అలాగే దేశ తూర్పు ప్రాంతానికి నూతన అభివృద్ధి రంగంగా పదంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పారు. డెమోక్రసీ, డైవర్సిటీ మూల సూత్రాలుగా భారత్ ముందడుగు వేస్తుందని 2047 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అవకాశాలు సృష్టితో ఆకాశమే హద్దుగా భారత్ ముందడుగు వేస్తుంది అని చెప్పారు. కొత్త ప్రపంచంతో అనుసంధానం అవుతూ భారత్ దిక్సూచిగా నిలబడుతుందన్నారు. విద్యుత్ బిల్లులు నుంచి విముక్తికి కొత్త సోలార్ పథకం ప్రకటించారు. కొత్త సోలార్ పథకం ఇది ఆల్రెడీ అయోధ్య, మనం నిన్న కూడా చెప్పుకున్నాము. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డైనమిక్ గా అయోధ్య సిటీ మొత్తం కూడా అక్కడ సోలార్ పవర్ పాయింట్ ఏర్పాటు చేసి సోలార్ పవర్ తోనే ఈరోజు అయోధ్య సిటీ మొత్తం నడుస్తోంది. అంటే ఏవైతే ప్రకృతి నుంచి వస్తాయో స్వతహాగా అలాంటి వాటి ద్వారా మనం శక్తిని ఉత్పత్తి చేసుకోవడం వల్ల చాలా దేశాభివృద్ధికి అది కీలకంగా మారడంలో చాలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పారు. సౌరశక్తి మీద ఇప్పటికే సౌరశక్తిని కరెంట్ గా మార్చడంలో భారత్ అయితే ముందడుగులు వేస్తూనే ఉంది. రాష్ట్రాలని కూడా ఆ దిశగా ముందుకు నడిపించే విధంగా దిక్సూచి చేస్తామన్నట్టు కూడా చెప్పారు. దీనికోసం సోలార్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పారు. దేశంలో కొత్తగా 5 సమీకృత ఆక్వా పార్కుల్ని కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పాడి రైతుల ప్రోత్సాహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం. నానో యూరియా తర్వాత పంటలకు నానో డిఏపి కింద ఎరువులు అందిస్తాం. ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మ నిర్భరత సాధిస్తాం. స్వయం సహాయక బృందాల్లో 1 కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు. లక్పతి దీదీ టార్గెట్ ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచుతున్నాం. పరిశోధన సృజనాత్మకతకు లక్షల కోట్ల నిధి ఏర్పాటు చేస్తామనే విషయాన్ని చెప్పారు. అలాగే పాడి పశువులతో పాటు రైతులకు సంబంధించి కూడా ఈ బడ్జెట్ లో పెద్దపీట వేశారనే చెప్పొచ్చు. పాడి పశువుల అభివృద్ధికి కానీ, పంటల అభివృద్ధికి కానీ, ప్రత్యామ్నాయ పంటలు వేయడం కానీ, నూనె గింజలు వేయడం కానీ ఇలాంటి వాటికి సంబంధించి ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ వచ్చారు. ఇక స్వయం సహాయక బృందాల్లో 1 కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు అనే విషయాన్ని కూడా చెప్పారు. లక్పతి దీదీ టార్గెట్ ఇప్పటి వరకు 2 కోట్లు ఉండే దాన్ని 3 కోట్లకు పెంచుతున్నట్టు కూడా చెప్పారు. పరిశోధన సృజనాత్మకత వీటి కోసం ఎప్పుడు కూడా లక్షల కోట్లు వెచ్చించడానికి సిద్ధంగా ఉంటామనే విషయాన్ని తెలియజేశారు. అలాగే ఆశాలు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపు.
ఇప్పటి వరకు ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ టీచర్లకు వీళ్ళకి కానీ ఆయుష్మాన్ భారత్ లేదు, ఇక నుంచి అది వర్తిస్తుంది అనే విషయాన్ని కూడా చెప్పారు. మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని, దానికోసం కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 9 నుంచి 18 ఏళ్ల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. మధ్యతరగతి కోసం ఇండ్ల నిర్మాణానికి ప్రాధాన్యం, జిల్లాలు బ్లాక్ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం. రూప్ టాప్ సోలార్ పాలసీ కింద 1 కోటి ఇండ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, 300 యూనిట్ల ఉచిత విద్యుత్. ఇదేమి వేరే విధంగా కాదు, రూప్ టాప్ అంటే పైన సోలార్ ద్వారా విద్యుత్ తయారు చేయడానికి తగిన ఏర్పాట్లను చేసి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్తున్నారు. అంటే తక్కువ పెట్టుబడితోటి ప్రజలకు ఎక్కువ మేలు జరిగేది ఏ విధంగా, దానికి ఎలాంటి నిర్మాణం చేసుకుంటూ వెళ్ళాలి అనే దాని మీద ఈసారి బడ్జెట్లో ప్రత్యేక దృష్టి కేటాయించినట్టుగా కూడా తెలుస్తోంది. బస్తీలు అద్దె ఇళ్లలో ఉండే వారి సొంత ఇంటి కలను నిజం చేస్తామని చెప్పారు. కూడు గుడ్డ నీరు ఇవి ప్రతి వాడు కోరుకునేవి. ఒక సొంత ఇల్లు ఉంది అంటే గుండెల మీద చేసుకుంటారు, తిన్నా తినకపోయినా మన ఇంట్లో మనం ఉండొచ్చురా అనుకుంటారు. అలా ప్రతి పేదవాడి మధ్యతరగతి కుటుంబంలో సొంతింటి కలను నెరవేరుస్తామనే విషయాన్ని కూడా చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో పీవీఎం ఆవాస్ యోజన కింద ఇంకో 2 కోట్ల ఇల్లు నిర్మిస్తున్నట్టుగా కూడా చెప్పారు. అలాగే జీడీపీకి ప్రభుత్వం కొత్త అర్థం చెప్పిందన్నారు. స్టార్టప్ ఇండియా ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన ఇళ్లలో 70% మహిళల పేరు పైన ఇచ్చాం. జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ అని కొత్త అర్థం ఇచ్చాం. ఈ 10 ఏళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యం చేశామనే విషయాన్ని చెప్పారు. ప్రజలకు 50% ఆదాయం పెరిగిందని, ప్రపంచ దేశాలు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి, భారత్ మాత్రం వాటికి అతీతంగా అభివృద్ధి పంతాల ముందుకెళ్ళింది. చూసాం కదా, ఆర్థికంగా కూడా 4వ స్థితికి వెళ్ళింది, ప్రపంచ అన్నదాతగా మారింది, అన్ని రంగాల్లో అభివృద్ధి కనబడుతోంది. ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని ప్రకటించాం. ట్రిపుల్ తలాక్ విషయంలో ఈరోజు ముస్లిం మహిళలు కూడా మోదీకి పెద్దపీట వేస్తున్నారు. అంటే ఇంతకాలం ట్రిపుల్ తలాక్ ద్వారా వాళ్ళు ఎంత అవస్థలు పడ్డారు అనేది చాలా క్లియర్ గా కొంతమంది వాళ్ళ సొంత మాటలతో చెప్పడం కూడా మనం చూసాం. దీనికి సంబంధించి కూడా ఆవిడ మాట్లాడారు. యువతకు ముద్ర యోజనతో 25 లక్షల కోట్ల రుణాలను ఇచ్చాం. జిఎస్టీ వంటి ట్యాక్స్ సంస్కరణలను ట్యాక్స్ పరిధికి పెంచాం. క్రీడల్లో సాధించిన పథకాలు యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాయి. మహిళలకు 3/1 వంతు రిజర్వేషన్ కల్పించాం. 4.5 కోట్ల మందికి బీమా సౌకర్యం, 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మద్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించాం. వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికత విలువ జోడించి విధానాలు తెచ్చాం. స్కిల్ ఇండియా మిషన్ తో 1,40 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించామని చెప్పారు. స్కిల్ ఇండియా ద్వారా వివిధ చేతి వృత్తులకు సంబంధించిన వారికి వీళ్ళే శిక్షణ ఇస్తారు. శిక్షణ టైంలో కూడా 15,000 చెల్లిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బిజినెస్ పెట్టుకోవడానికి లోన్స్ కూడా ఇస్తారు. అలాంటి వాళ్ళను మొత్తం 1,40 లక్షల మందికి శిక్షణ ఇచ్చాననే విషయాన్ని కూడా చెప్పారు. 4 కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన కింద పంట బీమా అందజేస్తున్నాం. పంట బీమాను ఇస్తున్నారు. గత 10 ఏళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశామనే విషయాన్ని చెప్పారు. 4 కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన కింద పంట బీమా అందజేశాము అనే విషయాన్ని, 10 ఏళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిల సంఖ్య 28% పెరిగిందని చెప్పారు. పేదరికం నిర్మూలించేందుకు బహుముఖీయ విధానాలతో ప్రభుత్వం పనిచేసింది అని చెప్పారు. పేదలకు జన్ధన్ ఖాతాలు మొత్తం 34 లక్షల కోట్లు అందించామన్నారు. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం చేసినట్టుగా, అలాగే 2.20 లక్షల కోట్ల పూచికత్తు లేని రుణాలు అందించినట్టుగా కూడా చెప్పారు. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం 4 వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిందని, పేదలు, మహిళలు, యువతలు, అన్నదాతలు ఇవి చాలా శక్తివంతమైనవి కాబట్టి వాటికి పెద్దపీట వేశామని, కుల మత ఆర్థిక భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సమానంగా అవకాశం కల్పిస్తున్నామని, 2047 నాటికి అసమానత, పేదరికం కనపడకుండా చేయాలన్నదే లక్ష్యం అన్నారు. భారత్ అభివృద్ధి చెందే దేశం దగ్గర నుంచి చెందుతుంది, కొంచెం కనిపించింది. 2047 వరకు పేదరికం అనేదే లేకుండా చేయాలి, అదే లక్ష్యంతో ముందుకెళ్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే కృషి చేస్తున్నాం. అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశల భారీగా పెంచుతున్నామనే విషయాన్ని చెప్పారు. అలాగే నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చాయి. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వామ్యులయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ ఏర్పడింది. సంతులిత ఆర్థిక విధానాలతో చిట్ట చివరి వ్యక్తికి ప్రగతి ఫలాలు అందాయి. ఇంటింటికి విద్యుత్, ఉపాధి, తాగునీరు, సమ్మిళిత అభివృద్ధికి నినాదాలు. కూనరిల్లుతున్న వ్యవసాయ రంగానికి మా ప్రభుత్వం కొత్త ఊపిరి ఊదింది. మద్దతు ధరలు, పెట్టుబడి రాయితీలతో రైతులకు ప్రయోజనాలు కల్పించాం. 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్చ స్థితికి చేరుకుంది.
సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం భారత్ ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందని, 10 ఏళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని చెప్పారు. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పారు. ఇక లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు లోక్సభలో కేంద్ర పద్దును నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం జరిగితే అంతకు ముందే బడ్జెట్ కేంద్ర కేబినెట్ లో ఆమోదం పొందింది. మొత్తానికి గంట సేపు పాటు నిర్విరామంగా నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్ 2024కు మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. దీంతో బడ్జెట్ కి సంబంధించి ఏ అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది, ఎవరెవరికి ఎలా కేటాయిస్తారు అన్నదానికైతే మొత్తానికి ఒక ఏమంటారు సందేహం నివృత్తి అయిపోయే విధంగా బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఈసారి బడ్జెట్ లో రైతులతో పాటు పాడి అభివృద్ధికి కూడా పెద్దపీట వేశారని చెప్పొచ్చు. అలాగే మహిళలకు సంబంధించి, సోలార్ పవర్ సిస్టమ్ కి సంబంధించి, రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి, కొత్త యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించి, అలాగే భారత్ ని అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంకి మార్చడం కోసం కావాల్సిన అన్ని రకాల పరిణామాలు, అలాగే బడ్జెట్ ని కూడా వివిధ స్థాయిలో కేటాయించినట్టుగా కూడా చెప్పింది. ఇక ఏదైతే ట్యాక్స్ ఉంటుందో ట్యాక్స్ విషయంలో కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా 7 లక్షల వరకు కూడా అదే ట్యాక్స్ ఏం కట్టాల్సిన అవసరం ఉంటుంది. 7 లక్షలు దాటితేనే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ ని పెంచారు. ఇది అంగన్వాడీ టీచర్లకు, వాళ్లకు, ఆశా వర్కర్లకు కూడా ఆయుష్మాన్ భారత్ వర్తింపజేసేలాగా చేశారు. వీటితో ఈసారి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఏదైతే పద్దు ప్రవేశపెట్టారో దానికి సంబంధించి ఎలాంటి అబ్జెక్షన్స్ రాలేదు. హాల్ మొత్తం కూడా క్లాప్స్ తోటి మారుమోగిందని చెప్పొచ్చు. అలాగే పెద్దగా ఈ బడ్జెట్ గురించి ప్రతిపక్షాలు కానీ మరెవరు కానీ చర్చించడానికి అవకాశం లేకుండా చాలా చాకచక్యంగా లోక్సభ ఎన్నికలకు ముందు బడ్జెట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కాంట్రవర్సీలలో ఇరుక్కోకుండా చాలా క్లీన్ అండ్ క్లియర్ గా ఈసారి బడ్జెట్ సెషన్ జరిగింది అంటూ కూడా విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ బడ్జెట్ పై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.